హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? SE1 ఎగ్జామ్స్ అయిపోయాయి. ఇప్పుడేంటి పేపర్ ప్రెజెంటేషన్ అంటాడు, ఎగ్జామ్కి ముందు కదా చెప్పాల్సింది అని. నేను కావాలనే ఎగ్జామ్స్ తర్వాత చెప్తున్నా. ఎందుకంటే మనకు జీవితంలో ఎప్పుడు ఒక అలవాటు, ఒక మానవ జన్మ ఎత్తినప్పుడు మనకు పక్కనోని కంపేర్ చేసుకోవడం అలవాటు. ఈసారి నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే మనమే కంపారిజన్, మనతో మనకే కంపారిజన్ చేసేలాగా ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేద్దాం అనుకున్నా. ఏంటంటే SE1 ఎగ్జామ్ రాశారు, మీకు నచ్చిన స్టైల్లో మీరు రాసేసారు ఆన్సర్లు, రైటింగ్ కావచ్చు, ఏ ఆన్సర్ ఎలా రాయాలంటే నేను ఇంతకుముందు చెప్పాను, ఇంట్రొడక్షన్, బాడీ, కన్క్లూజన్ అని రాయండిరా బాగుంటుంది అనేసి. అలా రాసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది ఓన్గా వాళ్ళకి నచ్చినట్టు ఏం గుర్తొస్తే అట్లా పాయింట్ల వైజో పారాగ్రాఫ్ల వైజో రాసేసిన వాళ్ళు ఉంటారు. దానివల్ల మీకు ఎన్నో మార్కులు వచ్చి ఉంటాయి. దాని తర్వాత ఇప్పుడు ఇది చెప్పాను అనుకో, ఇప్పటి నుంచి ఇది ఆచరించారు, పాటించారు అనుకోండి, పబ్లిక్ ఎగ్జామ్లో మీకు రిజల్ట్ ఎలా ఉండబోతుంది చూసి, ఓ సార్ చెప్పక ముందు ఇలాగా చెప్పిన తర్వాత మనకు మార్కుల్లో వేరియేషన్ వచ్చింది. నెక్స్ట్ SE1లో మనం ఓన్గా రాసినందుకు ఇలా వచ్చింది, SE2లో ఈ పేపర్ ప్రజెంటేషన్ మనం చేస్తే మనకు మార్క్స్ మనం చదువుకున్న కంటెంటే కానీ కొద్దిగా డిఫరెంట్గా రాసినందుకు మనకు మంచి మార్కులే వచ్చినాయి కదా, నా కంపారిజన్ మీకు మీరే చేసుకోవాలనేసి నేను ఎగ్జామ్స్ అయిన వెంటనే చెప్తున్నా. సో ఈ పేపర్ ప్రజెంటేషను నేనేదో ఓన్గా రాసింది కాదు, నేను కరెక్షన్ చేసింది కాదు. టాపర్ ఆన్సర్ షీటు వెబ్సైట్లో అప్లోడ్ అయింది, అఫీషియల్ వెబ్సైట్లో. అక్కడ నుంచి నేను తీసుకొచ్చి మీకు చూపిస్తున్నాను. పబ్లిక్ ఎగ్జామ్లో ఒక టాపర్, అంటే టాపర్ అని వాళ్ళకి తెలియదులే, పబ్లిక్ ఎగ్జామ్లో ఒక స్టూడెంట్ ఆన్సర్ రైటింగ్ పర్ఫెక్ట్గా ఎలా ఉందో, వాళ్ళ స్టాండర్డ్ మెట్రిక్స్ని ఎలా మీట్ అయిందో దాన్ని తీసుకొచ్చి వాళ్ళు కరెక్షన్ చేశారు. అండ్ ఏంటి పరిస్థితి, టాపర్ అంటే ఇంకా స్టేట్ టాపర్ అనమాట. అలాంటి ఒక స్టూడెంట్ యొక్క పేపర్ ఆన్సర్ షీట్ అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. మీరు అర్థం చేసుకోండి ఎలా చేయొచ్చు అనేసి. బట్ ఇంకోటి, ఆన్సర్ రైటింగ్ అనేది ప్రతి సబ్జెక్ట్కి ఒకేలా ఉండదు, వేరే అవుతూ ఉంటుంది. లాంగ్వేజెస్కి ఒకలా ఉంటుంది, గ్రూప్స్కి ఒకలా ఉంటుంది, గ్రూప్స్లో కూడా మ్యాథ్స్కి ఒకలా ఉంటుంది, ఫిజిక్స్ సైన్స్ సబ్జెక్ట్స్కి ఒకలా ఉంటుంది, సోషల్కి ఇంకోలా ఉంటుంది. ఆ వేరియేషన్స్ని చూపిద్దామనే మీకు మ్యాథ్స్కు ఆన్సర్ షీటు, ఫిజిక్స్ ఆన్సర్ షీటు, సోషల్ ఆన్సర్ షీటు, 3 ఆన్సర్ షీట్లు తీసుకురావడం జరిగింది. సో విత్ దిస్ నేను ఇప్పుడు మొదలెడతాను, చూపిస్తాను. ఇదేం పెద్ద చదువుకునే సెషన్ కాదు, తెలుసుకునే సెషన్, అర్థం చేసుకునే సెషన్. ఓ ఇలా రాయాలనా, మనకొచ్చిన ఆన్సరే ఈ స్టూడెంట్ ఎలా రాశారు, టాపర్ ఎలా అయ్యారు పబ్లిక్ ఎగ్జామ్స్లో. సో బోర్డ్ ఎగ్జామ్లో కరెక్షన్ అయిన పేపర్ బాబులు కొద్దిగా ఇగ్నోర్ చేయకుండా గమనించండి. ఈ సెషన్ మీకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ మ్యాథ్స్ గురించి తీసుకుందాం. మ్యాథ్స్ ఎలా ఉంటుంది, మనకు థియరీ ఉండదు, కంటెంట్ ఉండదు, మనం మొత్తం ఈక్వేషన్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ గ్రాఫ్లు ఉంటాయి అంతే. నెక్స్ట్ ఇంకోటి లైక్ జియోమెట్రీలో తీసుకున్నామంటే డయాగ్రామ్స్ ఉంటాయి, సర్కిల్ కావచ్చు, ట్రయాంగిల్ కావచ్చు. ఇవన్నీ ఎలాగా, ఏంది పరిస్థితి అనేది మీకే చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మ్యాథమెటిక్స్ అని పెట్టుకున్నారు, మీరు అలా పెట్టకపోయినా పర్లేదు, కానీ సెక్షన్ ఏ అని క్లియర్గా మెన్షన్ చేశారా. సో మీరు కూడా ఇలా సెక్షన్ ఏ అని క్లియర్గా మెన్షన్ చేసి, ఎందుకంటే మీరు ఏ సెక్షన్ రాస్తున్నారో మీకు తెలుసు, కానీ ఎవాల్యుయేటర్కి తెలియదు కదా. మీరు క్వశ్చన్ నెంబర్ వేస్తున్నాము అంటే ఆ క్వశ్చన్ నెంబర్ ఏ సెక్షన్లో ఉందో కూడా వేయాలి. సార్ క్వశ్చన్ నెంబర్ 1 అంటే అది సెక్షన్ ఏ కిందకే వస్తుంది కదా, మేము 1 అని పెడితే చాలదా అంటే చాలదు. సెక్షన్ ఏ అని పెట్టి తర్వాత నువ్వు ఏంటి, ఏ క్వశ్చన్లో ఏంటి రాస్తున్నావు, 3rd క్వశ్చన్లో ఏ, 4th క్వశ్చన్లో డి, అలా నీట్గా రాస్తున్నాడు చూసారా. అండ్ ఇంకోటి, కొంతమంది మిడిల్లో ఇక్కడ రాస్తారు మ్యాథ్స్, ఇక్కడ రాస్తారు మ్యాథ్స్. సో ఇక్కడ రాయకూడదు, ఇక్కడ రాయకూడదు, మీరు రాయాల్సిందల్లా ఎక్కడ, ఇక్కడ అనమాట సైడ్లో. సో చూడండి ఎంత పర్ఫెక్ట్గా 1 మార్క్ క్వశ్చన్ అన్నప్పుడు 1 మార్కుకి సరిపోయేంత రాశారా. మ్యాథ్స్లో మీరు ఎంత సోది రాసినా మార్కులు రావుగా, ఆన్సర్ ఉంటేనే కదా మార్కు, ఆన్సర్ వేసారా. నెక్స్ట్ చూడండి, అలా ఒక సెక్షన్ అనేది ఫినిష్ అవుతా వస్తుంది, నీట్గా రాశారు, ప్రతిదీ కరెక్టే, ఎక్కడ ఇంటూ మార్క్ లేదు, ఒక కొట్టివేత కూడా లేదు. ఫర్ సపోజ్ ఒకవేళ నిజంగా తప్పు అయిపోయింది, ఏం చెయ్యాలి అనేది కూడా నేను చూపిస్తాను ఇన్ ద ప్రాసెస్. సరే, సెక్షన్ 1 ఫినిష్ అయింది. నెక్స్ట్ నీట్గా మళ్ళీ సెక్షన్ 2 అని పెట్టారా. సెక్షన్ 2 అని పెట్టాక మ్యాథ్స్ చూడండి నీట్గా, సార్ ఇది మ్యాథ్స్ కదా మళ్ళీ థియరీ ఎందుకు వచ్చింది అంటే నెంబర్ సిస్టంలోంచి అయి ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఎంత బాగా 22nd, మీరు ఆన్సర్ అని కూడా పెట్టచ్చు, 22nd ఆన్సర్. చూడండి గివెన్ డేటా రాసుకున్నారు, తర్వాత దీన్ని ఇక్కడ నుంచైనా స్టార్ట్ చేయొచ్చు, ఈ సాల్వింగ్స్ని మాత్రం, ప్రాబ్లమ్ సాల్వింగ్ని మాత్రం ఇక్కడ రాయొచ్చు. ఓకే నీట్గా రాశారు. ఇంకోటి ఇక్కడ మీకు ఈ లైన్ ఉంది కదా,
ఈ లైన్కి యువతలంతా రఫ్ వర్క్ మీరు ఇక్కడే చేయాలి, ఇక్కడ 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 అంతా చేయకూడదు. ఈ లైన్కి అవతల రఫ్ వర్క్ చేసుకోవచ్చు. ఓకేనా? చూడండి హ్యాండ్ రైటింగ్ ఎంత చక్కగా ఉందో. సార్ నాకు హ్యాండ్ రైటింగ్ రాదు కదా అంటే, హ్యాండ్ రైటింగ్ అలోన్ డజంట్ గివ్ యూ మార్క్స్. పేపర్ ప్రెజెంటేషన్ ఏంటంటే క్లారిటీగా క్వశ్చన్ నెంబరు, క్లారిటీగా ఆన్సర్ ఉంది. మనము ఏం రాస్తాం మనకే తెలియదు అనమాట. కొంతమంది లైక్ క్వశ్చన్ నెంబరు తప్పేసేయచ్చు. ఒకసారి 10వ క్వశ్చన్ రాసేసి తర్వాత వెంటనే 20వ క్వశ్చన్కి వెళ్ళి మళ్ళీ 13వ క్వశ్చన్, మళ్ళీ 25వ క్వశ్చన్కి వెళ్ళి మళ్ళీ 12వ క్వశ్చన్. ఇన్విజిలేటర్కి ఫస్ట్ మెంటల్ రావాలి. క్వశ్చన్ పేపర్ ఈవిడ ఏ క్వశ్చన్ రాగాడబ్బా, ఇప్పుడు క్వశ్చన్ పేపర్ తిప్పాలా. సరే 25వ క్వశ్చన్ కదా లాస్ట్ పేపర్కి వచ్చేసి ఉంటాడు. మళ్ళీ మనం 12వ క్వశ్చన్కి వచ్చేసరికి పేపర్ ఓపెన్ చేసి మళ్ళీ వాడికి అక్కడ కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఎవాల్యుయేటరు కన్ఫ్యూజ్ అయిపోయి కన్ఫ్యూజన్లో తక్కువ మార్కులు వేసేస్తాడు. నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు, రౌండప్ చేసి కన్ఫ్యూజన్లో ఎక్కువ కొట్టేస్తుంటాడు కదా మహేష్ బాబు. అలాగే ఇక్కడ ఎవాల్యుయేటర్కి కన్ఫ్యూజన్ అనుకో మార్కులు తీసేస్తాడు. ఎందుకు వచ్చిన వాళ్ళ ఎంతో కొంత ఆఫ్ వేసుకుంటూ వెళ్ళిపోదాం అనుకుంటాడు. కాబట్టి ఆ ఛాన్స్ మనం ఇవ్వకూడదు. వీ హ్యావ్ టు మెయింటైన్ క్లారిటీ. అండ్ నువ్వు ఏదైనా స్టార్ట్ చేయి, ఇప్పుడు ఒక సెక్షన్ స్టార్ట్ చేస్తే ఆ సెక్షన్ ఫినిష్ అయ్యేంత వరకు ఇంకో సెక్షన్కి వెళ్ళకు. సరే ఇప్పుడు నేను ఫస్ట్ క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేసి రాయాలా, లాస్ట్ సెక్షన్ నాకు వచ్చి 8 మార్క్స్ అది నేను రాసుకుంటా ఫస్ట్ అంటే తప్పే లేదు, నువ్వు రాయొచ్చు. కానీ ఆ సెక్షన్ పేరు పెట్టి ఆ సెక్షన్ని ఫినిష్ చేసేంత వరకు ఇంకో సెక్షన్కి వెళ్ళకు. చూడు 22nd క్వశ్చన్ అయిపోయింది, ఒక లైన్ ఇలా కొట్టాడు అంటే లైన్ మీదే కొద్దిగా థిక్గా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి వచ్చినాక దాని తర్వాత 23rd క్వశ్చన్లో బి రాస్తున్నాడు. 23rd క్వశ్చన్లో బి అంటే ఇంటర్నల్ చాయిస్ ఉంటే మీరు 23rd క్వశ్చన్ అని పెట్టేసి అయిపోతుంది. 23rd క్వశ్చన్లో ఏ ఉంటుంది, బి ఉంటుంది. నువ్వేం రాస్తున్నావు ఇక్కడ మెన్షన్ చేయి. మెన్షన్ చేసిన తర్వాత మళ్ళీ ఎంత నాకేం ముచ్చటకుందబ్బా, జీవితంలో నేను ఎప్పుడు ఇంత బాగా హ్యాండ్ రైటింగ్తో రాయలేదే, ఏందబ్బా అనిపిస్తుంది నాకు. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. అసలు ఇన్విజిలేటర్ ఇంకా ఆలోచించాల్సిన పని లేదనమాట, వేసుకుంటా వెళ్ళడమే మార్కులు. సరే 24th క్వశ్చన్కి వచ్చాక చూడండి, ఒక క్వశ్చన్కి ఇంకో క్వశ్చన్కి ఒక 2 లైన్లు గ్యాప్ ఇస్తున్నాడు. 2 లైన్స్ గ్యాప్ ఇచ్చి ఇంకో క్వశ్చన్ స్టార్ట్ చేసినాడు. ఇక్కడ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ చూడండి, మనము సర్కిల్ వేయాలంటే చేత్తోనే పెన్సిల్తోనే ఇట్లా అనేస్తాం. అలా వేయకూడదు. ఎందుకు? మీ దగ్గర ప్రొట్రాక్టర్ ఉంటుందిగా, మీ దగ్గర కంపాస్ ఉంటుందిగా, అవన్నీ వాడుకొనేసి మీరు వేయాలి. ఓకేనా? అలా వెయ్యాలి. అండర్స్టాండ్? సో సర్కిల్ని నీట్గా అమ్మాయి కంపాస్ యూస్ చేసుకొని సర్కిల్ వేసుకొని స్కేల్ని యూస్ చేసుకొని టాంజెంట్స్ గీసుకొని, అంటే ఎవాల్యుయేటర్ దీన్నే కాదు దీన్ని కూడా చూడగానే ముచ్చట పడతాడు, ఎంత పర్ఫెక్ట్గా ఉంది అనేసి. నెక్స్ట్ గివెన్ డేటా రాశాడు, టు ఫైండ్ ఏం కనుక్కోవాలి, నెక్స్ట్ కన్స్ట్రక్షన్, నెక్స్ట్ సొల్యూషన్. నీట్గా ఉంది. ఇందాక చెప్పాను కదా, మిస్టేక్ అయితే ఏం చేయాలి, రాంగ్ అయితే ఏం చేయాలి. రాంగ్ అయితే మీరు ఆ పేపర్లో ఇలా 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 లేదంటే దో ఇలా 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 చేయకూడదు. మీరు ఏం చేయాలి, ఇలా మొత్తానికే స్క్రాచ్ కొట్టాలి. చూడండి, ఇది ఇన్విజిలేటర్ రెడ్ మార్కు, ఇది స్టూడెంటే ఇది తప్పు అనిపించి ఒక లైన్ అడ్డగీత గీసేసినారు. అంటే దయచేసి సార్ నాది తప్పయింది, నేను ఆ పేపర్ని స్క్రాచ్ చేసేసాను, మీరు ఆ పేపర్ని పట్టించుకోకండి అనేసి స్టూడెంటే నీట్గా, అంటే గబ్బు లేపకుండా ఇలా గబ్బు లేపకుండా నీట్గా స్క్రాచ్ చేశాడు అనమాట. ఇలా స్క్రాచ్ చేయడం వల్ల ఇన్విజిలేటర్కి అర్థమవుతుంది. ఇన్విజిలేటర్ అంటే ఎవాల్యుయేటర్కి అర్థమవుతుంది. ఎవాల్యుయేటర్కి అర్థమై ఓకే చూసారా అర్థమైందా, సో దాన్ని వదిలేస్తాడు, ఇగ్నోర్ చేసేసి నెక్స్ట్ పేజ్. ఇది కూడా తప్ప, చూడండి ఇంటూ కొట్టాడా, అంటే ఎవాల్యుయేటర్ కూడా ఈ అమ్మాయి తప్పు రాసింది, ఈ పేజ్ వద్దు. దానివల్ల ఏమన్నా మార్కులు ఎఫెక్ట్ అవుతాయా? అవ్వవు. నువ్వు తప్పు చేస్తే ఇంటూ మార్క్ కొట్టు, ఇలా ఒక క్రాస్ లైన్ ఇలా ఒక ఇంటూ అయినా కొట్టు, ఇలా అయినా కొట్టు, లేదా ఒక లైన్ ఇలా అన్నా కొట్టు, ఒక లైన్ ఇలా అన్నా కొట్టు, అంతేగాని గెలికేయకు పేపర్ మొత్తం. ఎవాల్యుయేటర్ డిస్టర్బ్ అయిపోతాడు, ఎంత గొప్పగా గెలికేసినారు పేపరు అనేసి. ఓకేనా, డన్. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం కూడా చూడండి, అంటే ప్రాబ్లమ్స్ అన్నీ ఎలా ఉన్నాయి ప్యాటర్న్ చూడండి. ఏమన్నా ఫార్ములాని బాక్స్ రూపంలో వేసాడు, ఫార్ములాని ఇలా బాక్స్ వేసాడు, సో దట్ ఎవాల్యుయేటర్కి కీ షీట్ ఉంటుంది. ఆ కీ షీట్లో ఫార్ములా ఉంటుంది.
అప్పుడు వీడు హైలైట్ చేసి చూపిస్తున్నాడు స్టూడెంట్, చూడండి సార్ నేను ఫార్ములాస్ అప్పుడు ఎవాల్యుయేటర్ ఈ పేపర్ చూడగానే బాక్స్ ఉంది కదా దీన్ని చూసి అరే కరెక్టరా ఫార్ములా కరెక్ట్ అయితే ఆల్మోస్ట్ ఆన్సర్ కరెక్టరా అని ఇదంతా వదిలేసి లాస్ట్లో ఆన్సర్ చూసుకుంటాడు. అప్పుడు ఇక్కడెక్కడ నువ్వు మిస్టేక్ చేస్తున్నా తప్పించుకోవచ్చా? ఇదే ఎవాల్యుయేటర్ సైకాలజీ మనం క్యాచ్ చేయాల్సింది. అలా ప్రతి పేపర్ చూసుకోండి ఎంత హ్యాండ్ రైటింగ్ బ్యూటిఫుల్గా ఉందో. తప్పు అయితే అలా మొత్తం స్క్రాచ్ చేసాడే కానీ గెలకలేదు. ఎక్కడైనా చిన్న కొట్టివేతన్నా ఉందా? చూడండి మళ్ళీ డయాగ్రామ్ ఎంత బాగా వేశారో. సార్ ఇది చూడడానికి ఏపీ సిబిఎస్ఈలా ఉంది కదా అంటే బోత్ తెలంగాణ అండ్ ఏపీ స్టూడెంట్స్ మీరందరూ చూడాల్సింది. ఎందుకంటే మీకు వాళ్ళకి సేమ్ సిలబస్ ఉన్నది లేకపోని బోర్డ్ ఎగ్జామ్ కరెక్షన్ అయితే ఒకేలా ఉంటుంది అనేసి చూపించడానికి నేను ఇది మీకు చూపిస్తున్నాను అనమాట. ఓకేనా, డన్. ఇలా టేబుల్ చూడండి, టేబులర్ ఫామ్. టేబుల్కి ఎంత గ్యాప్ ఉందో చూడండి. మనం ఇరికిచ్చేస్తాం చిన్నగా గ్యాప్ ఇచ్చి నీట్గా రాశారు. మళ్ళీ ఫార్ములా వేశాడు. ఈ ఫార్ములాని మీరు బాక్స్లో పెట్టినా ఏం కాదు. చూడండి మళ్ళీ కూడా చూడండి స్టేట్మెంట్. ట్రయాంగిల్స్లో మనకు మామూలుగా థీరమ్స్ని ఏమన్నా ఇవ్వచ్చు. థీరమ్ని ఎంత బాగా రాసి రౌండప్ చేశారు, బాక్స్ వేశారు, తర్వాత బొమ్మ వేశాడు. బొమ్మ వేసిన తర్వాత గివెన్ టు ప్రూవ్ కన్స్ట్రక్షన్, ప్రూఫ్, మళ్ళీ ఆన్సరు హెన్స్ ప్రూవ్డ్. ఇంత క్లారిటీగా మీరు మెయింటైన్ చేస్తే మ్యాథ్స్లో ఖచ్చితంగా మీకు అవుట్ ఆఫ్ మార్క్స్ వస్తాయి. ఇంకా లాస్ట్లో బుక్లెట్ ఫినిష్డ్ అనుకో, ఎక్స్ట్రా పేపర్స్ని ఇలా స్క్రాచ్ చేసేయండి. డన్. నెక్స్ట్ గ్రాఫ్కి మీకు సపరేట్గా షీట్ ఇస్తాడు. మీరు గ్రాఫ్లో కూడా రోల్ నెంబర్ రాయాలి. గ్రాఫ్లో కూడా రోల్ నెంబర్ రాసి తర్వాత నీట్గా గ్రాఫ్ వేయండి. నెక్స్ట్ ఎక్స్ట్రా గ్రాఫ్ మిగిలిపోతే ఇలా స్క్రాచ్ చేసేయండి. ఓకేనా, మ్యాథ్స్ వరకు అర్థమైందా? అండర్స్టాండ్ విత్ ద మ్యాథ్స్, దిస్ ఈజ్ ద థింగ్. చూడండి డయాగ్రామ్ని స్కేల్ తీసుకొని నీట్గా వేశారు. చేత్తో రఫ్ డయాగ్రామ్ కాదది. అండర్స్టాండ్? ఎండ్ ఆఫ్ ద పేపర్. ఇలా కాకపోయినా ఎండ్ అని రాసిన ఏం కాదు. అండర్స్టాండ్? డన్. ఇప్పుడు మ్యాథ్స్ చూసాం. మ్యాథ్స్ అర్థమైంది మీకు. డయాగ్రామ్స్ని రఫ్గా వేయకూడదు, డయాగ్రామ్స్ని కూడా స్కేలు, ప్రొట్రాక్టర్, కంపాస్, జియోమెట్రీ బాక్స్ తీసుకెళ్తాం కాబట్టి దాన్ని యూజ్ చేసి చేయాలి అని మీకు అర్థమైంది. కానీ ఫిజిక్స్కి వచ్చేసరికి మళ్ళీ వేరు. ఫిజిక్స్ అనేది సమ్వాట్ థియరీ, సమ్వాట్ ప్రాబ్లమాటిక్. సోషల్ ఇస్ కంప్లీట్ థియరీ. సో వీటిని ఎలా డీల్ చేయాలి? ఇప్పుడు ఫిజిక్స్ చూద్దాం. ఫిజిక్స్ చూసినట్టయితే ఇక్కడ చూడండి రఫ్ ఇలా ఒక లైన్ గీసేసి రఫ్ వర్క్ అంతా ఇక్కడ చేసుకున్నారు. సెక్షన్ ఏ అని హెడ్డింగ్ పెట్టినారు. క్వశ్చన్ రాసినారు. లైన్ బై లైన్ గ్యాప్ ఇచ్చినారు. మీకు ఎనఫ్ బుక్లెట్ ఉంటుంది. బుక్లెట్ 31 పేపర్స్ ఉంటాయి. 31 పేజెస్ 31 పేపర్స్ ఉంటాయి నాకు తెలిసి. ఎనఫ్ అంటే ఎనఫ్ అబ్బా. అది సోషల్ కూడా. నేనైతే సోషల్ ఇంకా ఆప్షన్లు అన్నీ రాసిన పబ్లిక్ ఎగ్జామ్లో ఆప్షన్లు కూడా చాయిసెస్ కూడా రాస్తే కూడా నాకు లాస్ట్కి ఇంకా 2 పేపర్లు ఏమో మిగిలింది. సో ఇందాక మనము హ్యాండ్ రైటింగ్ గురించి మాట్లాడుకున్నాం. ఆ అమ్మాయి చాలా బ్యూటిఫుల్గా రాసింది. ఇంతకుముందు స్టూడెంట్ అమ్మాయో అబ్బాయో మనకు తెలియదు, చాలా బ్యూటిఫుల్గా రాశారు. కానీ ఇక్కడ చూడండి హ్యాండ్ రైటింగ్ అటు ఇటు ఉంది, కానీ ప్రెజెంటేషన్ చూడండి క్వశ్చన్కి గ్యాప్ ఇచ్చి నీట్గా రాశారు. డన్. అలానే రాసిన తర్వాత ఫస్ట్ సెక్షన్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో సెక్షన్కి వస్తే గ్యాప్, పాయింట్కి గ్యాప్ చూడండి. గ్యాప్ చూడండి. ఇలా గ్యాప్ ఇచ్చి అంటే నీకు నేనేమంటున్నానంటే నువ్వు గ్యాప్ ఇవ్వాలని రూల్ లేదు, కానీ ప్రెజెంటేషన్ బాగుండడానికి నువ్వు ఇవ్వచ్చు. కానీ ఆలోచించుకో, నేను పెద్ద అక్షరాలు రాస్తాను, నాకు సరిపోదు బుక్లెట్ అంటే నువ్వు గ్యాప్ ఇవ్వాల్సిన పని లేదు. కానీ నేను ఇక్కడున్న క్వశ్చన్స్ అన్నీ రాసేసరికి వెనకాల బుక్లెట్ మిగిలిపోతుంది. ఎందుకు వేస్ట్? దాన్ని అడ్డంగా స్క్రాచ్ చేసేదానికంటే ఇలా గ్యాప్లు ఇచ్చి నీట్గా రాసుకుంటే కూడా బెటర్ అనమాట. చూడండి రఫ్ వర్క్ ఏమున్నా ఈ లైన్కి రైట్ సైడే ఉందా? సో దట్స్ ద థింగ్. ఆ పక్క ఉండేదాన్ని ఇన్విజిలేటర్ పట్టించుకోడు, ఎవాల్యుయేటర్ పట్టించుకోడు నువ్వు ఎలా రాస్తున్నావు అనేసి. చూడండి నెక్స్ట్ డయాగ్రామ్ చూడండి ఎంత క్లారిటీగా పెన్సిల్ తీసుకొని ఇలా వేసి, ఇది కూడా మనం ఏం చేస్తూ ఉంటాం, రఫ్గా వేసేస్తాం అనమాట. ఇట్ట తీసుకొని ఇలా వేయకూడదు. స్కేల్
యూజ్ స్కేల్. ఓకేనా, దట్స్ ద థింగ్. ఇది రఫ్గా వేసుకున్నాడు, అది కూడా చూడ్డానికి ముచ్చటగా ఉంది. మీరు కూడా మీ వల్ల అయితేనే, లేదంటే ఇన్స్ట్రుమెంట్స్ వాడండి. డన్. చూడండి ఎక్కడ కొట్టివేతల్లా, ఇక్కడ ఏదో చిన్న కొట్టివేత ఉంది, దాన్ని కూడా ఇట్టా 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 బరకల ఏం చేశాడు, ఇలా 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 అన్నాడు. నేనేమంటానంటే, నా సజెషన్ ఏంటంటే, అంతే సింపుల్, ఒక సింగిల్ లైన్, గెలకూడదు. ఓకేనా, డన్. గాయస్, ఇది ఆల్ అబౌట్ ఫిజిక్స్. ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కూడా రఫ్ వర్క్ ఇక్కడ ఉండాలి, రఫ్ వర్క్ ఇక్కడ ఉండాలి. ఇంకా లెఫ్ట్ సైడ్ అంతా ప్రాబ్లం అనమాట. ఓకేనా, విత్ డయాగ్రామ్ చూడండి ఎంత బాగా వేసాడు. ఇదేవిడు అబ్బాయి ఖచ్చితంగా, అందుకే నాకు అనిపిస్తుంది. హ్యాండ్ రైటింగ్ అటు ఇటు ఉంది, కానీ కంటెంట్ మాత్రం అదిరిపోతుంది. నెక్స్ట్ చూడండి డయాగ్రామ్ నీట్గా, స్కేల్, యూజ్ స్కేల్, అగైన్ ఐమ్ టెల్లింగ్. ఇది ఫిజిక్స్. మ్యాథ్స్ చూశారు, ఫిజిక్స్ చూశారు, అసలైన స్టార్ ఐటమ్ ఆగయ్యా సోషల్. అరే దన్నం పెడతాను రా, సోషల్ అయితే మీరు నిజంగా చెప్తాను, నా పేరు నిలబెట్టాలరా. ఒకటే మాట, దుమ్ము లేసిపోవాలి, రచ్చ లేపేయాల్సిందే మనం సోషల్ ఎగ్జామ్ ఈసారి. 100కు 100 గ్యారంటీగా రావాలి. చూడండి, ఎవడో సోషల్కి బిగ్ ఫ్యాన్ అనుకుంటా, సెక్షన్ ఏ అని చాలా పెద్దదిగా రాశాడు. సూపర్, తప్పేమీ లేదు. ఇక్కడ రానా ఏం కాదు, ఇక్కడ రానా ఏం కాదు. నెక్స్ట్ 1 మార్క్ క్వశ్చన్లు చూడండి ఎంత బాగా రాసి. ఇప్పుడు మనకు అరేంజ్మెంట్ చేయమంటారు, లేదా మ్యాచ్ ది ఫాలోయింగ్లు ఉంటాయి. 1కు బి, 2కి సి, 3కి డి, 4కి ఏ, ఎంత క్లారిటీగా రాశాడు చూసారా. నెక్స్ట్ అలానే చూడండి, తప్పైనందుకు ఇలా ఒక గీత గీసేసాడా, అయిపోయిందా. నెక్స్ట్ మళ్ళీ అలానే కంటిన్యూ చేసుకుంటా వచ్చాడా. నెక్స్ట్ చూడండి, డన్. ఇప్పుడు సెక్షన్ బి, కానీ బి కూడా తప్పే అంట. సెక్షన్ సి అని వేసుకున్నాడా. ఇప్పుడు సెక్షన్ సి అని వేసుకున్నాక నీట్గా 25th క్వశ్చన్లో బి, 25th క్వశ్చన్ దాంట్లో బి అని పెట్టి లైన్కి ఎంత బాగా గ్యాప్ ఇస్తున్నాడో చూడండి. హ్యాండ్ రైటింగ్ని ఇగ్నోర్ చేయండి. అంత హ్యాండ్ రైటింగ్ మనకు రాకపోయినా, తోపు హ్యాండ్ రైటింగ్ రాకపోయినా, ఆన్సర్ రాసే విధానము, ఈ గ్యాప్లు ఇవ్వడము, ఇవన్నీ చూడండి. కొట్టివేతలు లేకుండా ఎలా రాస్తున్నాడు, ఒకవేళ కొట్టివేతలు ఉన్నా దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి. జస్ట్ ఏ లైన్, స్ట్రైక్ ఆఫ్, అంతే. చూడండి గ్యాప్. ఇది 2 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి మనకు 100 పాయింట్లు ఉండవు, 1 2 పాయింట్లు కాబట్టి థీరీగా రాసుకున్నాడు, పారాగ్రాఫ్ లాగా. ఓకే, డన్. మీరు పాయింట్ల వైజ్ రాసినా తప్పేమీ లేదు. అలానే చూడండి నెక్స్ట్. ఇక్కడ చూడండి, ఇందాకన్నా హెడ్డింగ్ పెట్టాడా, హెడ్డింగ్ పెట్టాడు, ఒక లైన్ గ్యాప్ ఇచ్చి పాయింట్స్ రాశాడు. 1 2 3 4 అలాగా. నెక్స్ట్ 28th క్వశ్చన్ అని పెట్టాడు, మళ్ళీ హెడ్డింగ్ ఇచ్చాడు. హెడ్డింగ్ ఇచ్చి ఒక లైన్ గ్యాప్ ఇచ్చేసి, గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పాయింట్లు నీట్గా రాసుకున్నాడు. నా సిన్సియర్ సజెషన్ ఏంటంటే, మీరు ఇలా పాయింట్ బయట పెట్టినా ఏం కాదు, లోపల పెట్టినా ఏం కాదు, కానీ విధానం ఒక్కసారి ఒకటి పెడితే లోపల పెట్టడం స్టార్ట్ చేస్తే ఎగ్జామ్ అయినంత వరకు లోపల పెట్టండి అన్ని పాయింట్లు, సబ్ పాయింట్స్. లేదా ఒకసారి బయట పెట్టడం స్టార్ట్ చేస్తే మొత్తం పాయింట్స్ అన్ని బయటే పెట్టండి. ఎక్కడైనా కొట్టివేతుందా ఎవాల్యుయేటర్, అన్ని టిక్కులు కొట్టుకుంటా పోయినాడు. అంటే వీడికి సోషల్లో 100 మార్కులు వచ్చినాయి తెలుసా. చూడండి, డన్. నెక్స్ట్ సెక్షన్ డికి వచ్చాడు. సెక్షన్ డిలో కూడా 30లో బిలో 1 ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్. అటోవన్ బిస్మార్క్ గురించి హెడ్డింగ్తో ఏదైనా ఇంపార్టెంట్ లైన్లు ఉంటే ఇలా అనుకుంటున్నాడు, తప్పులేదు అనొచ్చు. ఫ్రెడరిక్ విలియం ఇలా అన్నాడు, అంటే మెయిన్ కీవర్డ్స్ అండర్లైన్. ఓకేనా. సో ప్రతిదాన్ని మెయిన్ కీవర్డ్స్ని అండర్లైన్ చేసుకుంటా వచ్చాడనమాట. తర్వాత ఆర్గనైజ్డ్ సెక్టర్ హెడ్డింగ్ని కొద్దిగా పెద్ద లెటర్స్తో రాసినాడు, తప్పేం లేదు, అలా రాయొచ్చు. నెక్స్ట్ మ్యాప్ చూడండి, మ్యాప్ మీకు అసలైన తలకాయ నొప్పి కదా. మ్యాప్ నేను చెప్పానా, అదో ఇలా డాట్ పెట్టి ఇలా లైన్స్ తీయండి, ఇలా డాట్ పెట్టి చూడు, ఇలా పెట్టి ఇలా అన్నాడు, ఇలా పెట్టి ఇలా అన్నాడు, ఇలా పెట్టాలి మీరు కూడా. ఒక డాట్ పెట్టి లైన్ గీసి రాయాలి. ఓకేనా గాయ్స్.
చీరప్ ఆర్గనైజ్డ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్కి కంటిన్యూయేషన్ అనమాట ఇది. చూడండి, పాయింట్కి మధ్యలో మళ్ళీ గ్యాప్. ఓకేనా? సెక్షన్ ఈ మళ్ళీ పాయింట్ వైజ్ రాస్తున్నాడు, గ్యాప్లు ఇస్తున్నాడు. డన్. మళ్ళీ సెక్షన్ బి అంటే ఇప్పుడు వాడేమన్నా సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి, సెక్షన్ డి, సెక్షన్ ఈ వరుసగా రాశాడా? లేదు. అలా రాయాలని కూడా రూల్ లేదు. నువ్వు ఏ సెక్షన్ అయితే స్టార్ట్ చేస్తావో ఆ సెక్షన్ ఫినిష్ చేయి. ఫినిష్ చేసిన తర్వాత ఇంకో సెక్షన్కి వెళ్ళు. దెన్ యూ కెన్ మెయింటైన్ ద క్లారిటీ. ద ఎవాల్యుయేటర్ ఆల్సో కెన్ అండర్స్టాండ్ ద వే ఆఫ్ అప్రోచ్ వాట్ యు ఆర్ డూయింగ్. అంతే. విత్ దిస్ ఫినిష్డ్. సో యూస్ spacings. Between lines. Complete a section. First. అంటే ఒక సెక్షన్ని బాగా ఫినిష్ చేయండి. Do not scratch. జస్ట్ స్ట్రైక్ ఆఫ్. సో ఇదేనా మనం అర్థం చేసుకునింది? అండర్స్టాండ్? సో గాయ్స్, నేను మీకు ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఏదైనా కూడా ఎనీథింగ్ ఎక్కడైనా తీసుకోండి, మీరు దాన్ని ఎలా ప్రజెంట్ చేస్తున్నాము అనేదే మనకి ఇంపార్టెంట్. అండర్స్టాండ్? ఏదైనా కూడా చూసుకోండి. తప్పైందా? చూడు ఎంత బాగా ఇలా స్క్రాచ్ చేసేసాడు. తప్పులు చేస్తాం, చేయడానికే మనం మనుషులను చేస్తాం, కానీ దాన్ని ఎలాగ కప్పిపుచ్చుకుంటున్నాం అనేది కూడా మన చేతుల్లో ఉంటుంది. ఆ తప్పుని ఇన్విజిలేటర్ ఫస్ట్ ఈ పేపర్ ఓపెన్ చేయడానికే చూడడానికి వేసి రాపెట్టినామనుకో, చిరాకు వచ్చి మార్కులు మొత్తం తీసేస్తాడు. దాన్ని కూడా సున్నితంగా ఒక చిన్న స్ట్రైక్ ఆఫ్తో మనం మాఫీ చేసుకోవచ్చు. ఓకేనా? దిస్ ఈజ్ ద పేపర్ ప్రెజెంటేషన్ అండ్ దిస్ ఈజ్ ద ఆన్సర్ రైటింగ్ స్కిల్స్. ఈ రోజు నుంచి దీన్ని ప్రాక్టీస్ చేయండి. చిన్న FA1 ఎగ్జామ్ అవ్వండి, FA2, FA3, FA4, SA1, SA2 అప్కమింగ్ ఐపీని పక్కన పెడదాం. ఇప్పటి నుంచి ఇది స్టార్ట్ చేయండి. పబ్లిక్ ఎగ్జామ్ వచ్చేసరికి మీరు పర్ఫెక్ట్ అయిపోతారు. అంటే సబ్కాన్షియస్గా మీరు ఇలానే రాసేస్తారు ప్రతి ఆన్సర్ని. ఖచ్చితంగా మీరు నేర్చుకునేది ఏందైతే ఈ ప్రెజెంటేషన్ వల్ల మీకు ఇన్ని మార్కులు వస్తాయి. ఓకేనా? ఆల్ ద బెస్ట్. బాయ్ బాయ్ బాయ్. మళ్ళీ కలుద్దాం.